మీరు రాసుకున్న నోట్స్ ఒకళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం లేదంటారా? అంటే మీకెవరు గైడెన్స్ ఎవరిది లేదా ఈ విషయంలో? నేను నోట్స్ ఎలా రాసుకునేవాడిని అంటే నేను ప్రతి విషయం రాసేవాడిని కాదండి. నేను ఒక చాప్టర్కి నోట్స్ రాస్తే మేబీ ఒక త్రీ పేజెస్ 4 పేజెస్ ఉండేది అంతే. దాంట్లో నేనేంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వాట్ ఈస్ దిస్ చాప్టర్ టాకింగ్ అబౌట్, అట్లాంటి విషయాలు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాసుకునేవాడిని అనమాట. అదేంటంటే నాకు ఒక మైండ్ మ్యాప్ ఉండేది అప్పుడు సిలబస్లో. సో దట్ ఈస్ ద వే ఐ ప్రిపేర్డ్. అండ్ ఒక్కొక్క దానికి చెప్పాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి ఇప్పుడు 2 పేపర్స్ ఉంటాయండి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్లో రాయాలి. అండ్ ఆ పేపర్లో వచ్చిన స్కోరే మనకి క్వాలిఫైయింగ్కి కౌంట్ అవుద్ది. సో కట్ ఆఫ్ దాటితే ఆ పేపర్లో విల్ బీ ఎలిజిబుల్ టు రైట్ మెయిన్స్. సెకండ్ పేపర్ కూడా ఉంటుందండి, ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్, అంటే 33% మార్క్స్ రావాలన్నమాట. సెకండ్ పేపర్లో ఏముంటాయంటే క్వాంట్, ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ అట్లాంటివి ఉంటాయి. సో దట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. చాలామంది నన్ను కింద మెసేజ్ పెట్టి అడుగుతున్నారు ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఎంతవరకు రావాలి? ఎందుకంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళు తెలుగు మీడియంలో ఇప్పుడు రాసే అవకాశం ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు ఈరోజు. చాలామంది ఇంగ్లీష్లో రాయడం కూడా వొకాబులరీ కానీ, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ, కంపాక్ట్ చేసి రాయగలగడం కానీ అది చాలామందికి రాదు. ఇది ఎంతవరకు రావాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో అంత ఒక హై లెవెల్ ప్రొఫిషియన్సీ ఉండటము, వొకాబులరీలో ఎక్స్పర్ట్ అయి ఉండటం అసలు అవసరమే లేదండి. అసలు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని మనం తెలుగులో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో అన్ని స్టేజెస్ తీసుకున్నాను, దట్ ఈస్ చాలామంది ఇంగ్లీష్లో రాస్తున్నారు. కానీ లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. అసలు తెలుగులో కూడా ఎవరైనా రాయాలనుకుంటే తెలుగులో రాయచ్చు, ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఇవ్వచ్చు, అక్కడ కూడా ట్రాన్స్లేటర్ ఉంటారు. సో అది కాదు. అండ్ ఈవెన్ ఇఫ్ చాలామంది ఎవరైతే దే వాంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఇది ఉందో, సింపుల్ సెంటెన్సెస్ రాయగలిగితే అంటే కొంచెం వాట్ దే రైట్ ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ అనమాట. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ద ఎవాల్యుయేటర్, ఇఫ్ ఐ రైట్ సమ్ పేపర్, యూ షుడ్ బి ఏబుల్ టు నో వాట్ ఐమ్ ట్రయింగ్ టు కన్వే. అది కన్వే చేయగలిగితే చాలండి. వర్డ్స్, వొకాబులరీ, హై వొకాబులరీ ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, సింపుల్ ఇంగ్లీష్ విచ్ యూ కెన్ కన్వే మీనింగ్, దట్ ఈస్ ఎనఫ్. ప్లీజ్ క్యారీ ఆన్. మధ్యలో మీకు దానికి సంబంధించి క్వశ్చన్ అడిగేసాను, అందుకే మళ్ళీ మర్చిపోతాను. ఒక ప్రిలిమ్స్ వరకు చెప్పారు మీరు, 2 పేపర్స్ ఉంటాయి, సెకండ్ పేపర్. సో ప్రిలిమ్స్ వరకు ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్. సో ఇది అండ్ ఫస్ట్ పేపర్ ఇంపార్టెంట్ విచ్ విల్ కౌంట్ ఫర్ మార్క్స్, ఐ మీన్ క్వాలిఫైయింగ్. సో దాంట్లో ఏంటంటే ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో 1/3 ఐ మీన్ ఇఫ్ సమ్ క్వశ్చన్ రాంగ్ అయితే 0.66 మార్క్స్ పోతాయి అనమాట. ఇఫ్ వి మార్క్ సంథింగ్ రాంగ్. ఇక్కడ నేను స్టూడెంట్స్కి ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే ప్రిపరేషన్ గురించి దేనో స్టాండర్డ్ బుక్స్ చెప్పాను. ఎగ్జామ్ తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అండి. అంటే ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవుతాం, నేను స్ట్రాటజీ చెప్తాను. ప్రిలిమ్స్కి ఎలా చేయాలంటే 100 క్వశ్చన్స్ ఉంటాయండి, దాంట్లో కనీసం ఒక 10 to 12 క్వశ్చన్స్ అట్లా అసలు తెలియదు మనకి. అంటే వీ డోంట్ నో ద ఆన్సర్ ఫర్ ఇట్ ఫర్ ష్యూర్. అందరికీ ఉంటాయి, బికాజ్ నోబడీ స్కోర్స్ ఫుల్ ఇన్ దిస్ పేపర్. అంటే సో అది మనం గుర్తుపెట్టుకొని ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు ఏమనుకోవాలంటే వీఆర్ నాట్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ సే టు స్కోర్ 200 out of 200. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే దిస్ ఇస్ అ క్వాలిఫైయింగ్ పేపర్. ఇది క్వాలిఫై అయితే మెయిన్స్ రాసే ఇది ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టపడి చదివి తెచ్చుకున్న మార్క్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకో, కొన్ని క్వశ్చన్స్ రాశారు విచ్ దే నో ఫర్ ష్యూర్, దాంట్లో 2 మార్క్స్ ఈచ్ వస్తూ ఉంటాయి. సో దే విల్ హ్యావ్ సమ్ మార్క్స్. తెలియని క్వశ్చన్స్ దగ్గర వాళ్ళు పెట్టి నెగిటివ్ మార్కింగ్ పెడితే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న స్కోర్ కింద తగ్గుద్ది. అండ్ దట్ ఈస్ వన్ రీజన్ వై అబ్జర్వ్డ్ చాలా మంది క్యాండిడేట్స్ కట్ ఆఫ్కి తక్కువ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇలా దే ట్రై టు అటెంప్ట్ 100 or they try to attempt questions which they don't know for sure. మీ విషయంలో ఏం జరిగిందండి? మీరు ఏం చేశారు? నేనేం చేశానంటే నాకు ఒక 12 క్వశ్చన్స్ దాకా తెలియదండి. సో నేను 88 అటెంప్ట్ చేశాను. సో ఐ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ను విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు 90% కరెక్ట్ అయినాయి విచ్ ఐ అటెంప్టెడ్. సో దానివల్ల ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ వెల్. అది ఇప్పుడు ఎస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మనకి 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి.
ఫస్ట్ ఏంటంటే మనకు అసలు తెలియని క్వశ్చన్స్ వీ షుడ్ నాట్ టేక్ గెస్ ఇన్ క్వశ్చన్స్ విచ్ వీ అబ్సల్యూట్లీ డోంట్ నో. రైట్. తర్వాత విచ్ వీ నో ఫర్ ష్యూర్ అవి మనం మార్చేయాలి, ప్రాపర్గా మార్చేయాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓఎంఆర్లో మనం మార్క్ చేస్తామండి ప్రిలిమ్స్లో, అండ్ వీ మార్కెట్ విత్ పెన్. పెన్తో మార్క్ చేసినప్పుడు మనం బబుల్ చేసినప్పుడు ఆ తొందరలో ఆ 2 hours తొందరలో ఒకవేళ సే నేను 9th క్వశ్చన్కి ఈ అని పెడదాం అనుకున్నాను ఆన్సర్, నేను 10th క్వశ్చన్కి పెట్టాను అనుకోండి. ఓకే. ఎందుకంటే ఇట్ విల్ బి దేర్. నేను 9th పెట్టబోయి 10th ఏ అని పెడితే ఐ లూజ్ దట్ మార్క్ ఫర్ 10th క్వశ్చన్. ఎస్. సో నేను 10th క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, నాకు డి అయి ఉండొచ్చు ఆన్సర్, బట్ ఐ మార్క్డ్ ఇట్ విత్ పెన్ అండ్ ఓఎంఆర్ మార్చడానికి ఉండదు అక్కడ. సో అట్లా ఇట్ డి నాట్ హ్యాపెన్ విత్ మీ, బట్ ఐ అబ్జర్వ్డ్ ఇట్ విత్ క్యాండిడేట్స్ ఎవరైతే బికాస్ టెన్షన్లో ఇట్ హ్యాపెన్స్. కొంతమంది రోల్ నెంబర్ రాస్తూ ఉంటారు. సో ఐ వాంట్ దెమ్ టు ప్రాక్టీస్ టెస్ట్ అనమాట ఇక్కడ, అండ్ టు ఇది అండ్ తెలిసిన క్వశ్చన్స్ని పెట్టేసి టైం అవ్వకుండా ఉంటుందండి, లైక్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటా ప్రిలిమ్స్లో ఇచ్చేయాలి. సో దట్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దే కెన్ టేక్ అన్ ఇంటెలిజెంట్ గెస్ కొన్నిట్లో. ఇప్పుడు ప్రిలిమ్స్లో 2-3 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే మనకి 1, 2, 3 ఇది వస్తే ఐదర్ 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, ఆల్ 3 కరెక్ట్ అట్లా ఉంటాయి అనమాట. సో వెన్ వీ నో సే 1 and 2, when you're not quite sure of 3, you can maybe make an intelligent guess. Right. Because మరీ మనకు ఓన్లీ తెలిసి అంటే కంప్లీట్ పెడితే దెర్ మే బి ఛాన్స్ వేర్ యూ మే నాట్ బి ఏబుల్ టు క్లియర్. సో అది ఎగ్జామ్ స్ట్రాటజీ అండి, అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కట్ ఆఫ్ క్లియర్ చేయటం దట్ ఈస్ అ గేట్ వే టు రైట్ మీన్స్. సో దట్స్ మై అడ్వైస్ ఫర్ ప్రిలిమ్స్. రైట్. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.